గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బియ్యం మాఫియా పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక నుంచి ఏ జిల్లాలో అయినా బియ్యం మాఫియా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మాఫియా చేస్తున్న ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్క అధికారి సీరియస్ గా పనిచేయాలన్నారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సు నిర్వహించిన సీఎం అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు విజన్ 2047 పై వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే పెట్టుబడిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల ఐటీ మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా విశాఖలో గూగుల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. దీంతో విశాఖలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని సీఎం తెలిపారు. ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంతమంది వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంతమంది బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకో. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బ. గత ప్రభుత్వ పాలన అందరినీ ఇబ్బంది పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్లను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, and through that controlling the entire 5 crores plus people. If collectors would have gone, for example, in Kakinada, there were 3 checkposts. Honorable Minister for Civil Supplies Nadella Manohar garu 3 checkposts pettin tarvata kuda chaala istarajyanga smuggling ravana jaruguta unte we don't know whom to blame. Straight easy ga point cheseyochu gaani fingers. It is the collector's responsibility, it is the SP's responsibility. How come they had ignored? And it was quite disappointing for us. We are not here for making money. We want to do something. If collect